హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దిశా టీవీ. ఎస్, ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి రామాయణ సంబంధించినటువంటి ట్రైలర్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. అయితే రణబీర్ కపూర్, సాయి పల్లవి, యష్ ప్రధాన క్యారెక్టర్స్ లో యాక్ట్ చేసినటువంటి మోస్ట్ ఎవైటెడ్ మూవీ రామాయణ. దాదాపు 4.9 సెకండ్ల డ్యూరేషన్ తోటి ఉన్నటువంటి ఈ ట్రైలర్ అద్భుతమైనటువంటి విజువల్స్ గ్రాండియర్ స్కోర్ తోటి విశేషంగా ఆకట్టుకుంటుంది. అయితే నితీష్ తివారీ డైరెక్షన్‌లో దాదాపు 4,000 కోట్ల భారీ బడ్జెట్‌తో నమితా మల్హోత్రా 2 పార్ట్స్‌గా ఈ ఎపిక్ డ్రామాని ప్రొడ్యూస్ చేస్తున్నారు. అయితే పార్ట్ 1 ఈ సంవత్సరం దీపావళికి ప్రపంచవ్యాప్తంగా థియేటర్‌లోకి రానుంది. సినీ అభిమానులందరూ కూడా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నటువంటి ఆ రామాయణ ట్రైలర్ వచ్చేసింది. అయితే ఇందులో మనందరికీ తెలిసిందే, శ్రీరాముడిగా రణబీర్ కపూర్ యాక్ట్ చేస్తున్నారు. సీతగా సాయి పల్లవి, రావణుడి క్యారెక్టర్‌లో యష్ యాక్ట్ చేస్తున్నారు. అయితే 2 పార్ట్స్‌గా భారీ స్థాయిలో ఈ ఎపిక్ మూవీని రూపొందిస్తున్నారని కూడా తెలిసింది. అయితే పార్ట్ 1ని ఈ సంవత్సరం రిలీజ్ చేస్తున్నారు. అయితే ప్రమోషన్స్‌లో కూడా భాగంగా అంటే జూలై 30 అంటే మార్నింగే ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఆల్మోస్ట్ అబ్బురపరిచేటువంటి విజువల్స్ కావచ్చు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్స్ కావచ్చు, అన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి. అయితే దీంట్లో సాయి పల్లవి కావచ్చు, రణబీర్ కపూర్ కావచ్చు, దాని తర్వాత యష్ కావచ్చు, తమ క్యారెక్టర్స్‌ని డెఫినిట్‌గా అదరగొట్టారనే చెప్పాలి. 'రమానంద్ సాగర్' సీరియల్‌లో యాక్ట్ చేసినటువంటి రాముడిగా యాక్ట్ చేసినటువంటి యాక్టర్ ఎవరైతే ఉన్నారో అరుణ్ గోవిల్ దీంట్లో ఇప్పుడు దశరథుడిగా కనిపిస్తున్నారు. అదేవిధంగా కౌసల్యగా ఇందిరాకృష్ణన్, కైకేయిగా లారా దత్త, సుమిత్రగా సోనల్ జూ కనిపించనున్నారు. అయితే సన్నీ డియోల్ క్యారెక్టర్ లో హనుమంతుడు క్యారెక్టర్ ప్లే చేస్తారు. అయితే లక్ష్మణుడిగా రవి ధూబే, భరతుడిగా అదినాథ్ ఖొరాటే, దాని తర్వాత శత్రుఘ్నుడిగా నితీష్ శర్మ, దాని తర్వాత మందాకినిగా కాజల్, దాని తర్వాత శూర్పణఖగా ఆ క్యారెక్టర్‌ని రకుల్ ప్రీత్ సింగ్ అయితే ప్లే చేశారు. అయితే రామాయణ సంబంధించినటువంటి సినిమాని డెఫినిట్‌గా నితీష్ తివారీ ఎప్పటినుంచో డైరెక్ట్ చేస్తున్నారన్న సంగతి మనకు తెలిసిందే. బట్ ఆ ట్రైలర్ స్టార్టింగ్ నుంచి చూసుకున్నట్లయితే డెఫినిట్‌గా మనందరికీ తెలిసినటువంటి స్టోరీనే. రామాయణ స్టోరీ మీద చాలా సినిమాలొచ్చాయి. చాలా రకాలైనటువంటి సీరియల్స్ వచ్చాయి. అన్నీ కూడా వచ్చాయి. కానీ దీంట్లో మేజర్‌గా ఏం చూస్తారు ఆడియన్ అంటే ఎలా చూయించారు, ఎలా ప్రెజెంట్ చేస్తారనేదే ఇక్కడ మేజర్ ఇంపార్టెంట్. సో, డెఫినిట్‌గా అక్కడ ఆల్రెడీ తెలిసిన స్టోరీ అంటే సాయి పల్లవి సీతగా ఉంటుంది. దాని తర్వాత శూర్పణఖ తనని ఇష్టపడుతూ ఉంటుంది రకుల్ ప్రీత్ సింగ్. దాని తర్వాత అక్కడి నుంచెల్లి ఆవిడ శూర్పణఖపై ముక్కు చెవులు కోయడం లక్ష్మణుడు, అక్కడి నుంచెల్లి యుద్ధం రావడం ఇవన్నీ కూడా రెగ్యులర్ స్టోరీనే. బట్ కాకపోతే విజువల్ వండర్‌గా నెక్స్ట్ లెవెల్‌గా ఉందనైతే డెఫినిట్‌గా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే యష్ పర్ఫెక్ట్‌గా ఆ లుక్‌లో సెట్ అయ్యాడు. అంటే రావణుడి క్యారెక్టర్‌లో అద్భుతంగా సెట్ అయ్యాడు. అండ్ రాముడిగా రణవీర్ కపూర్ సైతం అద్భుతంగా యాక్ట్ చేశాడు. దాని తర్వాత సీతగా సాయి పల్లవి కూడా వీళ్ళ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా బాగున్నాయి. మేజర్‌గా విజువల్స్. ఎస్పెషల్లీ 'ఆదిపురుష్' లాంటి మనం సినిమా చూసాం. బట్ 'ఆదిపురుష్‌లో' 3 వెర్షన్‌లో కార్టూన్ సినిమా సంబంధించినటువంటి విధంగా ఉందని చాలా మంది గతంలో చాలా రకాలైనటువంటి ట్రోల్స్ చేశారు. కానీ ఇప్పుడు ఈ సినిమా అలా కాదు. డెఫినిట్‌గా విజువల్స్ అనేది చాలా ఎక్స్ట్రార్డినరీగా ఉన్నాయి. అది కూడా పెట్టినటువంటి 4,000 కోట్ల బడ్జెట్‌కి నిజంగా వర్తబుల్ అంటే యెస్, వర్త్ అనే చెప్పొచ్చు. అంత పర్ఫెక్ట్‌గా ఉన్నాయి. బట్ కాకపోతే దాన్ని ఎలా ప్రెజెంట్ చేస్తారంటే 2 పార్ట్స్ అంటే ఈవెన్ ఇప్పటివరకు సీతను ఎత్తుకుపోయేటువంటి సీన్ ఏదైతే ఉందో అది కూడా మనం చూసాం. దాని తర్వాత లవకుశులు నుంచెల్లి అక్కడి వరకు చెప్తారా? లేదంటే రావణ సంహారం వరకే ఎండ్ చేస్తారా సినిమా అని తెలీదు కానీ, బట్ ఓవరాల్‌గా ఒక్క దాంట్లలో ఆల్మోస్ట్ సినిమాని కంప్లీట్ చేయొచ్చు. కాకపోతే 2 పార్ట్స్‌గా చేశారంటే దీంట్లో ఇంకా ఎక్సెట్రా ఏమి యాడ్ చేశారు? ఎలాంటివి చేశారంటే బట్ జంతువులతో కావచ్చు, అక్కడ యష్ యాక్ట్ చేసే అంటే యష్ ఎంట్రీ అప్పుడు, దాని తర్వాత రావణ లోకం చూయించినటువంటి విధానం అది మాత్రం టూ గుడ్ అని చెప్పొచ్చు. అది అద్భుతంగా చూయించారు. సినిమా మొత్తానికి కూడా మేజర్ హైలైట్ ఏదైనా ఉందంటే రావణ లోకం కొన్ని వేల మంది జూనియర్ ఆర్టిస్ట్‌లు వచ్చేటువంటి సీన్ ఒకటుంటుంది. అది నిజంగా థియేటర్‌లో మాత్రం నెక్స్ట్ లెవెల్‌గా రెస్పాన్స్ అయితే డెఫినిట్‌గా రావచ్చు. ఆ రేంజ్‌లో ఉంది. అండ్ ఆ క్యారెక్టర్ కూడా అంతగా ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. యష్ ఎస్పెషల్లీ. అండ్ దాని తర్వాత ఉన్నటువంటి మిగతా క్యారెక్టర్స్ అన్నీ కూడా రాముడు 14 సంవత్సరాలు వనవాసం వెళ్ళేటువంటి సీన్ అవన్నీ కూడా దాంట్లో చూయించారు. అవన్నీ కూడా డెఫినిట్‌గా తెలిసిన స్టోరీలే కానీ కొత్తగా ఎలా చూపించబోతున్నారు అనేది కూడా ఒక పెద్ద ఇంపార్టెంట్ విషయం అన్నమాట. అంటే దీంట్లో మేజర్‌గా విజువల్స్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలు, జంతువులు అవన్నీ కూడా ఎలా చూపిస్తారనేది ఇంతవరకు ఇన్ని రోజులు కొంచెం డౌట్ ఉండే. బట్ డెఫినిట్‌గా ఆ డౌట్‌నన్నిటిని క్లారిఫై చేస్తూ రామాయణం ఎలా ఉండబోతుందని ఒక క్లారిటీ వచ్చింది. బట్ ఎందుకు అన్ని వేల కోట్లు పెట్టారు? నిజంగా వర్తబుల్ సినిమానా అంటే యెస్, ఓకే. డెఫినిట్‌గా ఆ సినిమా కంప్లీట్‌గా ఉన్నటువంటి విజువల్స్ కావచ్చు, ఆ ట్రైలర్ చూసినాక మాత్రం ఆబ్వియస్‌గా సినిమాలో డెఫినిట్‌గా ఏదో కొత్తగా చూయించారు అనేది అయితే డెఫినిట్‌గా నితీష్ తివారీ మనకైతే తెలుస్తుంది. సో, చూడాలి ఇన్‌కేస్ ఈ సినిమాని ఎలా ఇంకా ముందుకు తీసుకెళ్తాడు. దాని తర్వాత ఎలాంటి ఎలిమెంట్స్ యాడ్ చేస్తాడు, యుద్ధాలు ఎన్ని పెడతారు. దాని తర్వాత అంటే మెయిన్ ప్లాట్ స్టోరీ మొత్తం కూడా సేమ్ ఉంటుంది. ప్యారలల్‌గా
అంతా ఒకటే ఉంటుంది కానీ దాన్ని డైవర్ట్ చేసే విధానం, దాని తర్వాత కథని తీసుకెళ్ళే విధానం ఎలా ఉంటుందనేది ఇక్కడ ఒక పెద్ద క్వెషన్ మార్క్. దాంట్లో మాత్రం డెఫినిట్‌గా డైరెక్టర్ సక్సెస్ అయితే ఇది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పటివరకు రామాయణ కథ మీద చాలా రకాలైనటువంటి సినిమాలొచ్చాయి. కానీ ఇంత పెద్ద స్కేల్‌లో సీరియల్స్ వచ్చాయి. దాని తర్వాత కొన్ని కొన్ని ఎపిసోడ్స్ వచ్చాయి. దాని తర్వాత యానిమేషన్ ఫిల్మ్స్‌కి సంబంధించినవి వచ్చినాయి. కానీ మేజర్‌గా ఒక సినిమా రకంగా దాని తర్వాత ఇంత పెద్ద స్కేల్‌లో ఏ డైరెక్టర్ కూడా తీయలేదు. మేబీ ఇది గనక సక్సెస్ అయితే మాత్రం ఆబ్వియస్‌గా 'నితీష్ తివారీ' డెఫినిట్‌గా రామాయణం తీయడంలో సక్సెస్ అయ్యారనైతే డెఫినిట్‌గా అనిపిస్తుంది. సో, మరి రామాయణ ట్రైలర్ చూసారా? చూస్తే మీకేమనిపించింది? మీ ఒపీనియన్‌ని కామెంట్ చేయండి.